అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి మార్చి 8 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వచ్చి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం కలదు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపటి దీని ఫలిత ప్రకారము ఈ రాశివారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని రేపటి వ్యక్తి యొక్క గుణగణాల గురించి అయితే ముందుగా పరిశీలిద్దామండి. మీరు బయటకు చాలా నిశ్శబ్దంగా కనిపిస్తారు, కానీ మీ మనసు అనేది చాలా లోతైంది. రేపటిలో మీరు మాట్లాడిపోయినా మీ మనసులో ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. మీరు చాలా మనసున్నవారు. ఎవరికైనా కానీ సహాయం చేయాలంటే ముందుంటారు, కానీ ఒకసారి ఎవరో మిమ్మల్ని మోసం చేస్తే మాత్రము మరలా ఆ వ్యక్తిని మీ జీవితంలోకి అయితే అస్సలు రానివ్వరు. చాలాసార్లు మీరు ఇతరుల కోసం ఎక్కువగా త్యాగం చేశారు. మీరు మంచి మనసుతో మంచి పనులు చాలా మందికి అంటే చేసినప్పటికి కూడా వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. కానీ మీలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఉందండి. అదేంటంటే సహనము. మీకు సహనం అనేది చాలా ఎక్కువగా, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మీరు చాలా ఓపికగా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే రేపటి మీకు జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి అయితే తెలుసుకుందాం. రేపటి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అని చెప్పుకోవాలి. అంటే మీరు గతంలో అనుభవించినటువంటి ఒక సంఘటన రేపటి మరలా మీ ముందుకు రావచ్చు. మీ జీవితంలో ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసినటువంటి ఒక వ్యక్తి, మీ మీద చీకొట్టినటువంటి ఒక వ్యక్తి, మీ మాట వినకుండా వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి, అదే వ్యక్తి ఇప్పుడు రేపటి రోజున మీ ముందుకు తిరిగి రావాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కోబోతుంది. అంటే ఇది కర్మ ఫలితం. ఎవరైనా అవమానించినప్పుడు అంటే అవమానించడం చాలా సులువు, కానీ ఆ అవమానం ఒకరోజు తిరిగి తప్పకుండా వస్తుందండి. మీరు ఇప్పటి వరకు చాలా నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ వచ్చారు. ఎవరికి కూడా కీడు చేయలేదు, ఏది కూడా చెడు కోరుకోలేదు. అందుకే ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి. ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి మీరు అప్పట్లో చెప్పింది నిజమే, నేను తప్పు చేశానని చెప్పే పరిస్థితి రేపటి మీకు కనిపిస్తుంది. అంతేకాదండి, ఇక రేపటి రోజు ఏంటంటే మీ జీవితంలో ఎక్కడైనా రేపటి ప్రయాణం చేసి వస్తే కనుక ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు చేసినటువంటి ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుంది. ఆ దిశలో వెళ్ళటం అనేది చాలా మంచిది. మంచి సమాచారం, ఒక శుభవార్త, లాభదాయకమైనటువంటి ఏదైనా ఒక అవకాశం అనేది రేపటి రోజు మీకు దొరకవచ్చు. ఇక ప్రయాణం ముందు భగవంతుడు స్మరించి బయటకు వెళ్ళండి. ముఖ్యమైనటువంటి సూచన వచ్చేసి రేపటి మీ దగ్గరకు తిరిగి వచ్చేటువంటి ఆ వ్యక్తిని చూసి వెంటనే మీరు కోపపడకండి. మీ మనసులో ఎంత బాధ ఉన్నా, ఎంత కోపం ఉన్నా కొంచెం ఎటు వ్యక్తులు చెప్పే మాట ఓపికగా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మనకు పరీక్షలు పెడతాడండి. మన హృదయం ఎంత పెద్దది చూడడానికి. కాబట్టి మీరు క్షమిస్తే మీ మనసు అది మరింత ఎక్కువ ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలాగే రేపటి రోజున మీకు మిమ్మల్ని మీరు అంటే మీరు అనిపించినట్టు అవమానాలను, అలాగే మీరు ఎదుర్కొన్న బాధలను, కష్టాలు, సుఖాలు అన్నీ కూడా రేపటి మీతో అన్ని రకాల స్వస్తి పలకాలండి. ఎందుకంటే రేపటి నుంచి మీ జీవితం పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి. ఈ అవమానాలకు సమాధానం కూడా పొందేటువంటి రోజుని రేపటి వరకు చూసినటువంటి సహనము, ఇప్పటివరకు చూసినటువంటి ఓర్పు, మీరు చూపినటువంటి మంచితనము అన్నిటికి కూడా కలిపి ఫలితం అయితే కనిపించబోతుందండి. ఇక అలాగే రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. అంతేకాకుండా రేపటి మీకు అన్ని రకాల కూడా ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పాలండి. రేపటి మీకు అదృష్టం అనేది కలిసి రావడానికి కొన్ని సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ సూచనలు పాటిస్తే రోజంతా కూడా మీరు ఎంత శుభంగా మారే అవకాశం అయితే ఉందండి. ఇక రేపటి మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు, ఎరుపు. అలాగే రేపటి రోజున అన్ని రకాల మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా చిన్న వస్తువు అయినా ఈ రంగుల్లో చిన్నప్పటికీ వస్తువు దగ్గర పెట్టుకోవడం వల్ల మీకు పనిలో ధైర్యం పెరుగుతుంది. అలాగే పనులు సులభంగా పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. అన్ని రకాలు కూడా మీకు రేపటి రోజున కలిసి వచ్చేసి ఇంకొచ్చేసి రేపటి రోజు మీకు అన్నగా కూడా 9, 10 అండి. అలాగే మీకు కొన్ని సందర్భాల్లో సంకేతాలుగా ఇవి కనిపించవచ్చు. ఫోన్ నెంబర్, సమయం,
సమయము లేదా ఒక నిర్ణయము తీసుకునే సమయంలో కొన్ని సంఖ్యలు మీకు ధైర్యాన్ని ఇస్తాయి. ఇక రేపటి రోజున చీకుడు వ్యక్తి తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన పరిణామం కూడా ఉందండి. మీ జీవితంలో ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వ్యక్తి, మిమ్మల్ని అవమానించిన వ్యక్తి, మీ మాటని లెక్క చేయనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కూడా మీ వరుసల వల్ల మీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా కాలం ఇప్పుడు కాలం ఒకలా ఉండదు కదండి. మీరు అనుభవించిన బాధను భగవంతుడు చూస్తూ ఉన్నాడు. రేపటి ఆ వ్యక్తి మీతో మాట్లాడి మీ దగ్గరకు వచ్చి తన తప్పును ఒప్పుకోవాలని చెప్పి అనుకోవచ్చు. అందుకే కొన్నిసార్లు మీరు అనుకున్నట్టుగానే జరుగుతుందండి. మీరు ఎప్పుడో నిశ్శబ్దంగా వెళ్ళిపోయిన ఆ రోజు ఆ వ్యక్తి మరలా మీ ముందుకు రావడం జరగటం అనేది అసలు ఇంకా ఉండదని కూడా మీరు నమ్మినటువంటి రోజు అదంతా కూడా అబద్ధం అని చెప్పి భగవంతుడు తేల్చేస్తాడు. ఎందుకంటే మీరు అనవసరంగా అకారణంగా ఎవరిని వాళ్ళైనా కానీ బాధపడ్డారంటే ఖచ్చితంగా కాలం అనేది భగవంతుడు అనేవారు తిరిగి అంతకు ఎక్కువగా మిమ్మల్ని నిలబెట్టే దిశగా భగవంతుడు మీ చెయ్యి అందిస్తూ ఉంటాడనమాట. అంతేకాదండి, రేపటి రోజున మీ జీవితంలో ఏంటంటే శని ప్రభావం అనేది కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. అంటే శని ప్రభావం ఉన్నప్పుడు కూడా సాధారణంగా జీవితంలో కష్టాలు చూసి ఎదుగుతూ ఉంటారు, కానీ ఏంటంటే విజయాలు తక్కువగా ఉంటాయి. కానీ రేపటి రోజున శని గ్రహం వల్ల మీకు చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయండి. అంటే రేపటి రోజు మీకు శని భగవానుడు ఒక మంచి ప్రేమను చూపించబోతున్నాడు. ఎవరైతే ఓపిక కష్టపడతారో వారికి శని భగవానుడు ఎంతో ఇష్టం కాబట్టి రేపటి రోజున స్వామివారు మీ పట్ల గొప్ప ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నారు. అయితే శని ప్రభావం వలన మీపై ఎక్కువ తగ్గడానికి రేపటి రోజున కొన్ని ప్రహారం కూడా చేసుకోండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఆదివారం కాబట్టి మీ స్తోమత మేరకు ఆదివారం పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా అన్ని రకాల కూడా మీకు అనుకూలంగా శని అనుకూలం అయితే ఖచ్చితంగా దక్కుతుందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్న కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా అన్న కూడా మేలు చేస్తుంది. రేపటి రోజున మీ వీళ్ళంత వరకు అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. ఎక్కడైనా దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే స్వామివారి దర్శనం చేసుకోండి. ప్రత్యేకంగా నవగ్రహాల దగ్గరికి ప్రత్యేకంగా నువ్వులతో దీపం మాత్రం ఖచ్చితంగా వెలిగించండి. 11 రోజులు ఇలా శనీశ్వరుడు నవగ్రహాల తైలాభిషేకం చేయడం వల్ల మీకు అన్న కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. అలాగే రేపటి రోజున శని ప్రభావం అయితే కాస్త ఎక్కువగా మీకు శోభంగా మారుతుంది. అయితే రేపటి రోజున ఆశ్చర్యపరిచిన పరిణామాలు కూడా రేపటి మీ జీవితంలో కలగవచ్చు. మీరు అవమానించిన వ్యక్తి, మిమ్మల్ని అవమానించిన వ్యక్తి కూడా మీ ముందుకు వచ్చి క్షమాపణలు వేడుకుంటారు. ఇక రేపటి రోజున మర్చిపోకండి, మీ సహనాన్ని, మీ గెలుపును తప్పకుండా భగవంతుడు చూస్తూనే ఉంటాడు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో రకాలైనటువంటి టెన్షన్లు భరించి ఎప్పుడు మేమే అర్థం చేసుకోవాలి కదా, ఇతరులు మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకోరు, కష్టపెడుతూ ఉంటారు, అసలు ఎందుకు మాకేలా జరుగుతుంది అనేటువంటి ఒక అవగాహన అనేది రేపటి మీకు తప్పకుండా రేపటిలోనే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసినటువంటి ప్రమాదం కూడా చాలా ఎక్కువగానే ఉందండి. ఇంతవరకు పడినటువంటి బాధ ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి అనిపించినటువంటి సంతోషం అనేది ఇంకొక ఎత్తులో మీకు ఉంటుంది. మీరు ఎప్పటి నుండి భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించి మిమ్మల్ని బాధ పెట్టిన వారికి బుద్ధి చెప్పే విధంగా చేస్తాడు. ఇలా మీరైతే జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో రేపటి రోజున చాలా అద్భుతంగా మీకుంటుంది. ఇంట్లో వారితో మీరు సంప్రదించి చక్కగా నిర్ణయాలు అయితే రేపటి మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. అలాగే కుటుంబ సంబంధాలు చులకనగా కూడా చూడవకండి. మీరు ఎక్కువగా ధైర్యంగా కూడా వ్యవహరిస్తారు ప్రతి పనిలో కూడా. ఎందుకంటే ఒక మంచి పనికి మనం చేసామనుకోండి, దాంట్లో కొంచెం లాస్ అయితే మనకు బాధపడతాం. ఎవరైనా చెప్పాలన్నా కూడా సిగ్గుపడుతూ ఉంటాం. అదే మనం ఏదైనా ఒక పని నిర్ణయించుకొని ఆ నిర్ణయం అనేది కుటుంబంలో వారికి చెప్తే కనుక వాళ్ళు కూడా మనకి ఒకరు కాకపోతే ఒకరైనా మనకి ఏదో ఒక విధంగా సలహాను, లేదంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయండి అని చెప్పి ఒక మంచి చెప్పడం ఇటువంటి చేయడం వల్ల అందులో లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బయట వాళ్ళకి చెప్పడం కంటే కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకో, భర్తకో, భార్యకో, అక్కకో, చెల్లికో ఇలా ఎవరో ఒకరికి చెప్పుకున్న నిర్ణయం మనం తీసుకున్నటువంటి వారి వల్ల మనకి ఏదైనా కానీ తెలియనటువంటి ఒక నిర్ణయాన్ని సలహా వారు ఇస్తారు. దానివల్ల మనకు ఎన్నో రకాల కూడా తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. రేపటి రోజున మీరు చేపట్టేటువంటి ప్రతి పని కూడా ఉన్నత శిఖరాన్ని చేరుకులా ఉంటుంది. మీ పరీక్షను పరీక్షిస్తాడు భగవంతుడు. అలాగే మీరు ఎవరనేది అంటే కొంతమంది వ్యక్తుల ద్వారా ఎవరనేది మిమ్మల్ని మోసం చేస్తుందని కూడా ఈజీగా కనిపెడతారు. అలాగే రేపటి రోజున మీరు ఎస్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇదివరకు చీకొట్టును వెళ్ళిపోయినటువంటి వారు కావచ్చు, మరలా తిరిగి మీ దగ్గరకు తప్పైపోయిందని చెప్పి క్షమించమంటూ వారంతా వారే తప్పకుండా మీ దగ్గరకు వస్తారు. అయితే ఆ వ్యక్తి మరెవరో కాదండి, మీకు సంబంధించినటువంటి దగ్గర బంధువులు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులు, లేదంటే బంధువులు ఎవరైనా కానీ మీ అంతకు మించి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు. మీ దగ్గర ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు. అలా అప్పు తీసుకుని ఉండి వారికి అప్పులు ఇష్టం ఇవ్వడమో, లేదంటే డబ్బులకు సంబంధించినటువంటి, ఆస్తుకు సంబంధించినటువంటి ఇలా ఏదో ఒక విషయంలో మీరు వాళ్ళతో గొడవపడి చిన్నపాటి గొడవలు ఏర్పడము, మనస్పర్ధలు రావటము ఇలా జరిగి గతంలో ఉండవచ్చు. ఆ వ్యక్తులు మరలా మాకు సంబంధం లేదని చెప్పేసి చీకొట్టి మీ జీవితంలో నుండి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి తిరిగి మరలా మీ విషయంలో తప్పు చేశామని చెప్పేసి
మీ ముందుకు వచ్చి తప్పైపోయిందని చెప్పేసి క్షమాపణలు కూడా వేడుకుంటారండి. మీ మంచితనాన్ని మీరు అర్థం చేసుకొని తిరిగి మరలా వారితో అయితే బాగా మాట్లాడండి. కానీ ఇంతకుముందు ఇచ్చినటువంటి సులువైతే అంత ఈజీగా కాదండి, ఇవ్వకండి. ఎంత దూరంగా పెడితే అంత మంచిది. అంతే మాట్లాడుతూ అన్నట్లుగా ఉండండి. వాళ్ళని క్షమించి వదిలేయండి. అలాగే రేపటి రోజున మీ యొక్క ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా సానుకూలమైన మార్పులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇతర విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోకండి. షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే రేపటి రోజున మీకు అత్యంత శుభప్రదంగా కాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుందండి. రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో మీకు అలా కూడా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున ధనానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. మీ జీవితంలో మంచిగా సాఫీగా సాగిపోయేలాగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం అనేది కనిపిస్తుంది అనమాట. కాబట్టి రేపటి రోజున మీకు అంత ఎక్కువగా ప్రతికూలతలు అయితే కనిపించడం లేదండి. అనుకూలంగా మార్చడానికి మాత్రం అన్ని రకాలు కూడా మీరు దైవనామస్మరణతో ప్రతికూలను అనుకూలంగా ఖచ్చితంగా మార్చుకోవచ్చండి. మరి రేపటి రోజు మాత్రము ఖచ్చితంగా కూడా ఆదివారం కాబట్టి మన ఇంట్లో ఎక్కడ చిన్నపిల్లలు ఉన్నట్లయితే కనుక వాళ్ళతో పొట్టులో పాలు పోయించడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అయితే మీకు అన్ని రకాలు కూడా మంచిదండి. మరి తెలిసిన కానీ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.